ప్రపంచవ్యాప్తంగా ఘోర విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది కుప్పకూలిపోతున్నారు. ఏకంగా ఆర్మీ హెలికాప్టర్, సివిలియన్ ని, ప్యాసింజర్ ని, ఇవన్నీ కూడా రకరకాల కారణాల ద్వారా, మాల్ ఫంక్షన్స్ ద్వారా కుప్పకూలిపోతున్నాయి. తాజాగా సుడాన్లోని ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకున్న ఇదే తరహాలో ఒకసారిగా టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో మిలిటరీ విమానం ఇది. ఆ విమానం కుప్పకూలిపోయింది. సుడాన్ రాజధాని ఖార్జూమ్లోని వాదీ సిద్నా ఎయిర్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం గురైనట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆ ప్రమాదంలో 10 మందికి పైగా ఆర్మీ అధికారులు, ఒక 5గురికి పైగా పౌరులు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆసుపత్రి నుంచి మిర్చిలో చాటివి స్క్రీన్ పైన ఆ ఎయిర్ బేస్ నుంచి ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతోంది. ఆ విమానం ఆర్మీ విమానం టేక్ ఆఫ్ అవుతోంది. టేక్ ఆఫ్ అవుతున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెక్నికల్ ఫంక్షన్స్ లో ఏదో మాల్వేర్ ఏర్పడింది, అందుకే ఈ రకమైన ప్రమాదం చోటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. సో దట్టమైన పొగలు మీరు చూడండి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ చోట మొత్తం కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన రేకెత్తించే విధంగా ఉంది. దట్టమైన పొగలు, మంటలన్నీ కూడా ఇంకా విస్తరిస్తూనే ఉన్నాయి. కాపాడేందుకు సహాయక చర్యలు చేసి అక్కడికి చేరుకున్నారు. సో అక్కడ కొంతమంది గాయాల పాలైన వారిని కూడా కాపాడేందుకు అక్కడ మిలిటరీ సిబ్బంది చేరుకొని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు మంటలు ఎగిసిపడుతున్నాయి, ఇంకోవైపుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం సుమారుగా 3:30 ప్రాంతంలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఓమ్ దుర్మాన్ అనే ప్రాంతం నుంచి ఈ యొక్క యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనటోనోవ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ గా తెలుస్తోంది. సో ఖార్జూమ్ రాజధాని వాదీ సిడ్నీ ప్రాంతంలో ఈ యొక్క ఎయిర్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అవుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఒకసారి ఆ యాక్సిడెంట్ కి సంబంధించి ఆ దృశ్యాలను చూద్దాం. సుడాన్ కి సంబంధించినటువంటి ఒక ఆర్మీ అనటోనోవ్ ఎయిర్ క్రాఫ్ట్ నిన్న వాదీ సిడ్నీ ఎయిర్ బేస్ దగ్గర ఉదయాన్నే 3:30 సమయంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ అవుతుండగా ఈ యొక్క ఆర్మీ హెలికాప్టర్ ఈ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. సుమారుగా దాంట్లో 10 మంది మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారు, 5గురు సివిలియన్స్ ఉన్నారు. వారందరూ కూడా ఒక్కసారిగా విమానం తిరగబడిపోయి ఒక్కసారిగా ఈ ప్రమాదానికి గురి కావడంతో ఆ స్పాట్ లోనే ఆ దట్టమైనటువంటి మంటల ఆ అగ్నికి ఆహుతైపోయినట్టు తెలుస్తోంది. మిలిటరీ సోర్స్ చెప్తున్న ప్రకారంగా ఇది ఒక టెక్నికల్ మాల్ ఫంక్షన్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ అండ్ పవర్ అవుటేజెస్ ఇన్ నార్థన్ ఓమ్ దుర్మాన్, అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఒక్కసారిగా అక్కడ ఆ చుట్టుపక్కల వారందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదానికి బారి కావాల్సి వచ్చింది. అక్కడ పవర్ కనెక్షన్ కూడా కట్ అయిపోయింది. పెద్ద మొత్తంలో ఈ మంటల తాటికి పవర్ కూడా కొంత దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అంటే చుట్టూ ఒక నివాసాల ప్రాంతంలో బహుశా ఏరోప్లేన్ పడిపోయి ఈ ప్రమాదానికి దాటికి బాల్పడి ఉంటుంది. సో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చేరుకొని కొంతమంది అక్కడ గాయాల పాలైనవారందరూ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో టేక్ ఆఫ్ అవుతుండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటికే ఎయిర్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అయింది. కొంచెం దూరం అలా వెళ్ళగానే దీంతో ఒక్కసారిగా నివాసాలపైనే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ పడిపోయినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో చుట్టూ వరకు కూడా చాలా మంది తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. మీరు చూస్తే అక్కడ కొన్ని వేస్టేజెస్ పడిపోఉన్నాయి. అవన్నీ కూడా ఒక బహుశా ఇంటికి సంబంధించినటువంటి భాగాలై ఉంటాయి. ఇంటి పైకప్పైన కూలిపోయినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఒక్కసారిగా ఈ ప్రమాదంతో 10 మంది ఆర్మీ ఆఫీసర్లు, 5గురు సామాన్యమైనటువంటి సివిలియన్స్ చాలా తీవ్రంగా, మరికొంతమంది కూడా గాయాలపడినట్టు తెలుస్తోంది. సో దట్టమైన పొగలు, చాలా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలతో వారంతా కూడా అక్కడ అగ్నికి ఆహుతైపోయారు. لا إله إلا الله.